హాయ్ అండి. మనం డ్రెస్సెస్ని కానీ బ్లౌజుల్ని కానీ స్టిచ్ చేసినప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్ని వేస్ట్గా పక్కన పడేసే అవసరం లేకుండా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. అలా ఈరోజు ఈ వీడియోలో మనం క్రంచీస్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. నేనైతే మిగిలిపోయిన ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. దీంట్లో మనకి 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి, హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇలా ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకున్న ఈ స్ట్రైట్ పీస్ మనకి ఇప్పుడు హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది కదా, దానిలో హాఫ్ అంటే సుమారుగా 7 or 8 ఇంచెస్ ఉండేలాగా ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఎలాస్టిక్ సరిపోతుంది. తీసుకున్న ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి ఎలాస్టిక్ కూడా తీసుకొని రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని చివరన ఎడ్జెస్ కూడా కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం క్రంచీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మన దగ్గర ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి చాలా చక్కగా మనకి యూస్ఫుల్ అయ్యేలాగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే వీడియోని షేర్ చేయండి. మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకున్నట్లయితే మన పేజ్ని ఫాలో చేయండి.